ఆరోగ్యశ్రీ పథకం గత 10-15 రోజుల నుంచి ఏపీలో ఆగిపోయింది. అది ఉండటం మంచిదా, ఆగిపోవటం మంచిదా? ఆగిపోతే ఇబ్బంది పడుతుందండి, జనాలు పేదవాళ్ళు పటాస్ అయిపోతున్నారు. ఆరోగ్యశ్రీ కాదు, ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చారు చంద్రబాబు గారు వచ్చినాక. ఆ పథకం ఉండడం మంచిదేనా? మంచిదే. లేబర్కి డబ్బు ఉండవుకండి, ఇప్పుడు చేసుకొని తింటాం. లేకపోతే 4 మాసాలు అంటే వాళ్ళ జగన్ గారు తాలూకా వాళ్ళ బాబు వాళ్ళ నాన్నగారు ఉండి ఆయన చేయని ఆ తాలూకులో డబ్బు మా ఆడవాళ్ళు సరిపోయినాయి. ఒక 56,000 చిల్లరగా మా ఖర్చులు అయ్యి. అంటే మీకు మీ ఇంటి ఆడవాళ్ళకి బాగోపోతే చూపించారా? ఓకే, ఖర్చులు వస్తే నీకు డబ్బులు సరిపోయినాయి అన్నారు. డబ్బులు రూపాయి తీసుకోవాలి మా దగ్గర. ఆ కార్డు సరిపోయింది అన్న. ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రి, అవకాడ క్యాన్సర్ ఆసుపత్రులు. అంటే ఆరోగ్యశ్రీ వల్ల మీకు ఉపయోగపడింది. ఉపయోగం కాకపోతే చేతి ఖర్చులు అంటే మా చిల్లరగా వాడుకున్నాం, అది మాత్రం ఉపయోగపడింది. సరే, ఇప్పుడు ఆ పథకం ఆగిపోయింది. హాస్పిటల్ చూడలేము, బకాయిలు ఉన్నాయి, చంద్రబాబు గారు మాకు ఇవ్వట్లేదు అని వాళ్ళు ధర్నాలు చేస్తూ మొత్తం ఆపేశారు. ఇట్లా ఆపేయటం వల్ల ఇబ్బంది కదా మీలాంటి వాళ్ళకి? అండి, చాలా ఇబ్బంది. ఇప్పుడు బక్కోళ్ళు ఉంటారండి, తెచ్చుకొని తింటే లేవట్లేదు. రైతులు అంటే కాతికి అలా జరిగిద్ది. మాకు మా ఆడవాళ్ళకి 500 మట్టి లేపారు, చచ్చిపోయేది డబ్బు లేకపోతే. బయట అప్పులు ఇరుగండి, కొంతమంది ఎత్తారు, కొంతమంది లోన్ కాడ ఎత్తాలి. జబ్బు చేసిందంటే తీసుకుంటాను నిదానం లోన్ అని లోన్ కాడ ఎత్తలా. ఇప్పుడు ఆ అబ్బాయి అంటే చెబుతున్నాడు విన్నారు, మేము బయట తెచ్చుకున్నామండి. ఇప్పుడు ప్రాణాంతకం లేదా ఖరీదైనటువంటి డబ్బులు ఉండి అంటే లక్షల్లో ఖర్చు పెట్టే జబ్బులు చేస్తే పేద బిక్కికి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ పథకం ఆగిపోతే ఈ పథకం అయిపోతే ఖాళీ పోతామే లేనివాడు ఇంకేముందండి. ఇప్పుడు నేను క్యాన్సర్ ఆసుపత్రిలో 2-3 నెలలు ఉండా. నా కళ్ళ ముందే డబ్బులు లేనివాడు వాళ్ళు చచ్చిపోతున్నారు బలం పెట్టలేక. నేను వాళ్ళ కార్డుల మీద చూశారు, అంత బాగా చూశారు. ఒక 50-60 వేలు బలం పెట్టి తీసుకొస్తే మా ఆడవాళ్ళు ఇప్పుడు చేసుకుంటున్నారు. నిలబడింది దేవుడి దయ వల్ల. లేకపోతే పోయేది బలం. మేము ఎక్కడ వేస్తాం కాదండి. ఇప్పుడు 5-6 లక్షలు అంటే 60,000 50,000 అంటే మేమేదో ప్రైవేట్ బలం పెట్టుకున్నాం. ఆ బలం కాడ వాళ్ళు పెట్టకండి, వాళ్ళ మందులు ఇస్తారు. అది 4-5 లక్షలు అంటే అప్పుడు వాళ్ళు ఈ మట్టేగా కార్డు పని చేయమట్టేగా మా ఆడవాళ్ళు బతికింది. అంటే నా కళ్ళ ముందు చాలా మంది చచ్చిపోతున్నారు, చూశాను నేను. క్యాన్సర్ ఆసుపత్రిలో గవర్నమెంట్ డబ్బులు లేక ఆ బలం కార్డు పని చేయమట్టేగా. మా ఆడవాళ్ళు వాళ్ళ కార్డు సరిపోయిందయ్యా అంటే మేము పై పెట్టిన ఒక 50-60 వేలు తెచ్చుకుంటే ఇక మేము సొంతంగా తీర్చుకున్నాం. ఇప్పుడు ఇట్లా జనాలకు ఉపయోగపడే ఈ పథకానికి సంబంధించి బకాయిలు ఎందుకు పెడుతున్నారు వీళ్ళు, కూటమి వాళ్ళు, చంద్రబాబు గారు వాళ్ళు? ఏముంది, ఇప్పుడు లేబర్ వాడు చూపొస్తే వాళ్ళ రూపాయి లేదు, ఏదైనా లోన్ ఎత్తే తీసుకొని తీర్చుకోమని అనరు. కొంత మా ఊళ్ళో చెన్నూరు వాళ్ళ మేజర్లో ఉండి మేము తక్కువ వాళ్ళకి వచ్చాయి కదా రానికండి. గతంలో ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా ఆరోగ్యశ్రీ ఆగిపోవటం ఏమైనా ఉందా? ఏం లేదు, ఆగిపోతాం అనేది లేదు. మామూలుగా హాస్పిటల్ చోళ్ళు ధర్నా చేయటం, మాకు డబ్బులు బకాయి ఉందని సక్రంగా జరిగింది. అయ్యా నీ ఆడవాళ్ళకి ఎంత అయింది మీరేం ఇవ్వద్దు. ముందేమో తెల గవర్నమెంట్ ఆసుపత్రి వాళ్ళు 3 రోజులు చేసి 4వ రోజు ఆపరేషన్ చేసి గంట పైన చచ్చిపోయింది అన్నారు. 4వ రోజు ఆపరేషన్ చేశారు. ఇక్కడి నుంచి మళ్ళీ క్యాన్సర్ ఆసుపత్రి చెప్పయ్యా ఏది దగ్గర ఉంటూ మారుతాం. అక్కడ అన్ని సక్రంగా జరిగింది, గొడవలు ఏమీ లేవు. అది ఓకే. ఇప్పుడు మీ ఊర్లో ఎవరన్నా మీరు కాకుండా ఆరోగ్యశ్రీ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేపించుకున్నారా ఆపరేషన్లు కానీ? వాళ్ళమ్మే ఓకే, వాళ్ళమ్మ ఇక మీకు తక్కిన తర్వాత కానీ వీళ్ళ అమ్మకి జబ్బు చేస్తే అది చెప్పాడుగా, అది పని చేస్తాడు ఆయన అని.